సిటీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్. దొంగిలించబడిన 10,97,600 విలువ గల బంగారు, వెండి ఆభరణాలు, పూర్తి సొత్తు రికవరీ చేసి భరోసా కల్పించిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. సైబర్ క్రైమ్ యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రజల్లో ఎంత అవగాహన కల్పిస్తున్న ఆగని సైబర్ క్రైమ్ నేరాలు. పాలకుర్తి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఫూట్నూరు ఎంపీటీసీ గంగాధరి రమేష్ గౌడ్. వరిగడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ కు అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పిన అగ్నిమాపక దళం. అచ్చుకుక్క మరణించడంతో అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటిన నర్సింహులు, పద్మ దంపతులు. నేరం చేసిన వారు చట్టం నుండి తప్పించుకోలేరని, నేరస్తులకు శిక్ష తప్పదని రామగుండం సిపిఎం శ్రీనివాస్ తెలిపారు. జైపూర్ మండలం జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దొంగతనాలకు పాల్పడుతున్న నేరస్తుని పట్టుకున్న సందర్భంగా బుధవారం ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 26, 27 తేదీలలో అర్ధరాత్రి వేమనపల్లి మండలం కల్మలపేట గ్రామానికి చెందిన సల్పల శ్రీనివాస్ తన ఇంట్లోకి చొరబడి దొంగతనంకు పాల్పడినాడని అనుమానం కలదని అభి అనే ఫిర్యాదుదారు కేతనపల్లి గ్రామంలోని నీల్వాయి పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేయగా ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. దర్యాప్తులోని భాగంగా వెంటనే నీల్వాయి ఎస్ఐ, చెన్నూరు సిఐ, చెన్నూరు రూరల్ పరిసర ప్రాంతాలలో టీంలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి నిందితుని కోసం వెతుకుతూ ఉండగా 28వ తేదీన మంగళవారం మల్లంపేట గ్రామ ప్రారంభం వద్ద నిర్వహిస్తున్నటువంటి వాహన తనిఖీల్లోని అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడు సల్పల శ్రీనివాస్ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అతని వద్ద ఉన్న బ్యాగును తనిఖీ చేయగా బంగారు, వెండి ఆభరణాలు, నికర నగదు 2,62,600ను స్వాధీనం చేసుకుని అతన్ని పిఎస్కు తీసుకువచ్చి అరెస్టు మెమో జారీ చేయడం ద్వారా అతని అరెస్టును చేసి గౌరవ కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరుగుతుందని సిపి వెల్లడించారు. నిందితుని నుండి 3 తులాలు 2 బంగారు నెక్లెస్లు, 9 తులాలు 3 బంగారు గొలుసులు, 2 బంగారు మాటీలు, 2 ఇయర్ రింగ్స్ బరువు, 1 బంగారు ఉంగరం, 2 బంగారు ఉంగరాలు, 2 వెండి కాళ్ల పట్టీలు, 2,62,600 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా సిపి తెలిపారు. కమ్యూనిటీ పోలింగ్లోని భాగంగా పోలీస్ శాఖ ప్రజలతోటి ఏర్పరచుకున్నటువంటి సత్సంబంధాల వలన మండలంలోని యువకులు సోషల్ మీడియాలోని నిందితుని వివరాలు విస్తృతంగా వైరల్ చేసినందున నిందితుని సమాచారం పోలీసులకు తెలిసిందని, తదనుగుణంగా పోలీసులు చేసిన ప్రయత్నం కూడా ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ప్రజలను అభినందిస్తున్నామని, నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన చెన్నూరు రూరల్ సిఐ సుధాకర్, నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ పోలీస్ సిబ్బందిని ప్రోత్సాహక రివార్డుతోటి సిపి అభినందించారు. లోకల్ నీల్వాయి బియాండ్ దట్ ఈయన జ్యూరిస్డిక్షన్ పోకుండా ఉండాలని చూస్తున్నాము. ఓకే, ఉన్నవాళ్ళు ఇక్కడ ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతుంది. అది చాలా వరకు వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయిపోతుంది, బయటికి కనబడతలేదు ఎక్కడ. అట్లా ఆన్లైన్ జరుగుతుందని ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఎవరైనా మోసపోతే డెఫినెట్గా కంప్లైంట్ ఇవ్వండి. సైబర్ క్రైమ్లో చేస్తాము. సైబర్ క్రైమ్ కేసెస్ కూడా చాలా చేస్తున్నాము. తర్వాత చాలా వరకు సైబర్ క్రైమ్ గురించి నేను మాట్లాడాలి. ఇప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ కానీ, తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తారని కానీ, రీసెంట్గా కొంతమంది వేరే విదేశాల్లో మంచి వేతనం ఉంది, మంచి సాలరీస్ వస్తున్నాయని చెప్పేసి వియత్నాంకి, తర్వాత థాయిలాండ్ క్యాటగరీకి తీసుకెళ్తున్నారని పేపర్లో కూడా వచ్చింది. అది నాకు కూడా నోటీస్కి వచ్చింది. ఎవరు అట్లాంటి దానికి తీసుకెళ్ళకండి. మీరు ఏదైనా అట్లాంటి ఫేక్ ఉద్యోగాలు ఇచ్చేది ఉంటే మీరు ముందు పోలీస్ స్టేషన్కి రండి. డిఎస్పీ ఏసీపీ ఆఫీస్ జరగండి, డీసీపీ ఆఫీస్ జరగండి. ఒకసారి వెరిఫై చేసుకోండి, సార్ ఇట్లా మేము ఉద్యోగాల నోటిఫికేషన్ పడ్డది, ఇది కరెక్టా కాదా అని. సో పీపుల్, యూత్ అందరూ కూడా మీరు పోలీస్ స్టేషన్ రావడానికి భయపడకండి, పోలీస్ స్టేషన్ రావడానికి భయపడొద్దు. నిజంగా అయితే పోలీస్ స్టేషన్ దగ్గర అందరూ ఫ్రెండ్లీగా ఉన్నారు. మీకు ఏదైనా ఉంటే
డౌట్ క్లియర్ చేసుకోవడానికి పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ కానిస్టేబుల్ పోయి అన్న ఇదేంది ఇది ఇట్లా ఆట పడింది మేము అప్లై చేసుకోవాలా కాదా అంటే మేము కొద్దిగా వెరిఫై చేస్తాం. దాని తర్వాత చేసుకోండి, నిజంగా కరెక్ట్ ఉంటే వెరిఫై చేసుకోండి. సడన్గా పోయిన తర్వాత అంత అప్లై చేసిన తర్వాత నష్టపోయిన తర్వాత తీసుకొచ్చి ఈ కాగితం పట్టుకొని వచ్చి ఇస్తే వాళ్ళు ఇక్కడ ఉండరు, చేయరు, ఏం దొరకరు. సో ఇట్లా అవుతుంది. సో బిఫోర్ ఏదైనా సరే అప్లై చేయడానికి కానీ, లేకపోతే ఏదైనా ఉద్యోగాలు వస్తున్నాయన్నా కానీ, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ అల్యూర్మెంట్ చూపిస్తారు, బిజినెస్ ఉంది, బాగా లాభాలు వస్తాయి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటారు. సో అది ఏ సింపుల్ ప్రిన్సిపల్, ఏది బిజినెస్ చేసినా రూపాయికి 10 రూపాయలు రావు. కష్టపడింది రూపాయికి 10 పైసలు వస్తాయి, లేకపోతే రూపాయికి చాలా వస్తుంది, కానీ రూపాయికి 25 రూపాయలు మాత్రం రావు. అట్లాంటిది వచ్చిందంటే డెఫినెట్గా మోసం ఉంటుంది. అది మీరు గమనించండి. సో దాన్ని మీరు అవాయిడ్ చేయండి. నెంబర్ 1. ఇంకోటి అంటే యూత్ అంతా మీరు కొద్దిగా ఆలోచించండి, కొద్దిగా వెరిఫై చేయండి. ఒక నోటిఫికేషన్ పడింది, ఎవరైనా ప్రైవేట్ వాడు ఇచ్చాడు అంటే దీని వెనుక బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆఫీస్ ఏంటి, నంబర్ ఏంటి, వీళ్ళకి అసలు ఉందా లేదా అనేది వాళ్ళు వెరిఫై చేసి అప్లై చేసుకోండి. అట్లా ఓకే. ఇంకా ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనేది ప్రైవేట్గా జరుగుతుంది. ఏదైనా మాకు నోటీస్కి వస్తే మాత్రం డెఫినెట్గా కేసు బుక్ అవుతుంది. అట్లా బూకీలు కానీ ఏదైనా ఇక్కడ కూర్చొని ఏదైనా సెటప్ పెట్టుకుని ఉంటే ఇన్ఫర్మేషన్ చేయండి. డెఫినెట్లీ ఎవ్రీ కెమెరా ఈజ్ వన్ విజిలెన్స్ డివైస్. జూన్ 4న పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. మంగళవారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి ఎన్నికల కౌంటింగ్ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ జూన్ 4న నిర్వహించే పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్కు సకల ఏర్పాట్లు పూర్తి చేయాలని, కౌంటింగ్ సజావుగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఉండేలా చూసుకోవాలని, గుర్తింపు కార్డులు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు అనుమతించాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ హాల్లోని నిర్దేశిత రౌండ్ల వారీగా కౌంటింగ్ కట్టుదిట్టంగా పూర్తి చేయాలని, ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత సంబంధిత టేబుల్ల కౌంటింగ్ వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, అనంతరం ఈవీఎం యంత్రాల ఓటింగ్ లెక్కింపు ప్రారంభించాలని అన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ సకాలంలో కౌంటింగ్ ప్రక్రియ ముగిసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లకు సరిపడా త్రాగునీరు, భోజనం వసతి కల్పించాలని అన్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఫలితాలు ప్రకటించేందుకు ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలని, ప్రతి రౌండ్ ఫలితాలను కూడా ప్రకటించేందుకు ఒక జిల్లా సీనియర్ అధికారిని మీడియా సెంటర్లో ఇన్ఛార్జిగా నియమించాలని అన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం ఈవీఎం యంత్రాలను గోడౌన్కు తరలించేందుకు అవసరమైన వాహనాలను సన్నద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారులు బి గంగయ్య, హనుమాన్ నాయక్, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇది ఒక స్లోగన్ లాగే మిగిలిపోతోంది. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా సోషల్ మీడియాలో రోజుకో సంఘటన వస్తున్నా సైబర్ క్రైమ్ నేరాలు మాత్రం ఆగడం లేదు. సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎన్ని విధాలుగా సైబర్ క్రైమ్ నేరాల నియంత్రణకు ప్రయత్నిస్తున్నా ఏదో ఒక మాయ చేసి సైబర్ క్రైమ్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తూనే ఉన్నారు. సైబర్ క్రైమ్ నేరగాళ్లు కొత్త కొత్త ఆలోచనలతో ఆండ్రాయిడ్ ఫోన్కు ఏదో ఒక లింకును పంపడం లేదా డైరెక్ట్గా కాల్ చేసి ప్రభుత్వ పథకాల పేరు చెప్పి మోసం చేయడమో జరుగుతూనే ఉంది. ఇవన్నిటిపైన సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. దేశంలో 6 సెక్షన్లకు ఒక సైబర్ క్రైమ్ జరుగుతుందంటే నేరగాళ్ల నైట్ వర్క్ ఎలా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్ వాడే ప్రతి వినియోగదారుడు జాగ్రత్తగా మసులుకోవటం తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు. అలాగే పొరపాటున మీ అకౌంట్ నుండి మీ ప్రమేయం లేకుండానే డబ్బులు మాయమైతే
వెంటనే 9130 నంబర్కు కాల్ చేయాలని, ఎలా చేస్తే మీ డబ్బులు అక్కడే ఆగిపోయే అవకాశం ఉంటుందని కూడా గోదావరి కని సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ, సిఐ కృష్ణమూర్తి తెలుపుతున్నారు. అయితే సైబర్ నేరాల పట్ల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని గోదావరి కని సైబర్ క్రైమ్ ఏసీపీ సిఐ సూచించారు. కాగా గోదావరి కనికి చెందిన చికెన్ హోల్సేల్ వ్యాపారి దామోదర్ అకౌంట్ నుండి మంగళవారం సాయంత్రం అతని ప్రమేయం లేకుండానే 9 లక్షల రూపాయలు మాయం కాగా అతను సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సంప్రదించారు. అయితే నేరం జరిగిన తర్వాత ఎక్కువ సమయం తీసుకొని 9130 నంబర్కు కాల్ చేయటం మూలంగా సైబర్ క్రైమ్ పోలీసులు 1,90,000 ఆపడం జరిగిందని ఏసీపీ తెలిపారు. అయితే తనకు మంగళవారం మధ్యాహ్నం యూనియన్ బ్యాంక్ పేరిట లింక్ రాగా తాను ఆ లింక్ పై క్లిక్ చేసిన వెంటనే తన ఫోన్ హ్యాక్ అయ్యి మొత్తం హ్యాకర్ చేతుల్లోకి వెళ్ళిందని, ఆ తర్వాత తనకు రావాల్సిన ఓటీపీలు మొత్తం మోసగాళ్లకు వెళ్లటంతో తన అకౌంట్ నుండి సాయంత్రం లోపు 9 లక్షల రూపాయలు డెబిట్ అంటూ మెసేజ్ రావడంతో వెంటనే బ్యాంకులు సంప్రదించడం జరిగిందని బాధితుడు తెలిపారు. తదనంతరం 9130కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సంప్రదించడం జరిగిందని తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 1 గంటలకు నాకు యూనియన్ బ్యాంక్ లోగో నుంచి ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. దాన్ని క్లిక్ చేయగా నా అకౌంట్లో నుంచి 9 లక్షల రూపాయలు డ్రా అయినాయి. దీని విషయం మీద నేను బ్యాంక్ మేనేజర్ని కలిసి అడిగితే సైబర్ క్రైమ్ జరిగిందని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. దానివల్ల నేను సైబర్ క్రైమ్లో వచ్చి ఫిర్యాదు చేశాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600444330 8142789678. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పాలకుర్తి ఎంపీగా బుధవారం పూట్నూరు ఎంపీటీసీ గంగాధర రమేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఎన్నికల అధికారిగా DRDO ఆర్ రవీందర్ పర్యవేక్షణలో 5 ఎంపీటీసీ సభ్యులతో కోరం మెజారిటీ ఉండగా ఎంపీటీసీ దుర్గం కుమార్ ప్రపోజ్ చేయగా పాలకుర్తి సతీష్ ఎల్కలపల్లి బలపరిచారు. మెజారిటీ సభ్యులు రమేష్ గౌడ్ని ఎన్నుకోగా నూతన పాలకుర్తి మండలం ఎంపీపీగా రమేష్ గౌడ్ను ప్రత్యేక ఎన్నికల అధికారి ఆర్ రవీందర్ ప్రకటించారు. ఈ మేరకు రమేష్ గౌడ్తో ప్రత్యేక ఎన్నికల అధికారి ఎన్నికల కోడ్ నిబంధనలకు లోబడి ప్రమాణ స్వీకారోత్సవాన్ని చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గంగాధరి రమేష్ గౌడ్ మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన మండల ఎంపీటీసీ సభ్యులకు, తనను ఎంపీటీసీగా ఎన్నుకున్న పుట్నూరు జయ్యారం గ్రామ ప్రజలకు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్కు, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుకు, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకున్నామని, పాలకుర్తి మండలంలోని తమ దృష్టికి వచ్చిన ప్రతి ఒక్క సమస్యను ఎమ్మెల్యే, మంత్రి, ఎంపీటీసీ సభ్యుల సహకారంతో పరిష్కరిస్తామని హామీనిచ్చారు. నూతన మండల ప్రజా పరిషత్ భవనానికి స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నిధులు మంజూరు చేయించి నూతనంగా పక్కా భవనాలను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మండల అభివృద్ధి విషయంలో తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
నా తోటి ఎంపీటీసీలకు మరియు మా మండల ప్రజలకు, నన్ను ఎంపీటీసీగా గెలిపించిన పుట్నూరు మరియు గుడిపల్లి జయారం గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా వెనుక అడుగడుగున నా వెనుగంట ఉండి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన మా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ గారు, అలాగే మంత్రి శ్రీధర్ బాబు సార్ గారికి, అట్లనే మా పెద్దపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే విజయన్న గారికి కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడున్న సమస్యలు ఏంటంటే మెయిన్గా మా ఎంపీడీఓ మేరం గారు చెప్పినట్టు మెయిన్గా మండల ఆఫీసు చాలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మా ఎమ్మెల్యే గారిని తోని ఎట్లాగైనా మాట్లాడి మా ఎమ్మెల్యే గారు కూడా మాటిచ్చారు మొన్న, తప్పకుండా మేడం అన్నట్టుగా ఒక ప్లేస్ చూసి మా ఎంపీటీసీలందరి సహకారం మరియు మండల సర్పంచులందరితో కూడా ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్లో ఖచ్చితంగా ఒక శాశ్వత భవనం కట్టడానికి మా ఎమ్మెల్యే గారు కూడా కృషిగా ఉన్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు మరియు మంత్రి గారి ద్వారా వాళ్ళను ఏ రకంగానైనా వేడుకొని తప్పకుండా ఇది చేస్తానని, కాబట్టి ఇప్పటి నుండి నాకు ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచులు నేను ఒక అందరికీ సమానంగానే ఉంటా కాబట్టి నన్ను పార్టీ పరంగా కానీ అట్లా ఎన్నికైనాక అందరూ సమానమే కాబట్టి అందరినీ ఒకేలా చూస్తానని. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, ఎంపీటీసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్యర శ్రీనివాస్, ఉమ్మడి రామగుండం ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి నుండి వరిగడ్డి లోడ్తో వెళుతున్నటువంటి ట్రాక్టర్ అగ్ని ప్రమాదానికి గురైంది. పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డు ప్రక్కన కాల్వకట్ట నుండి వరిగడ్డి లోడుతో గడ్డివాము లోడుతో వెళుతున్నటువంటి ట్రాక్టర్కు విద్యుత్ తీగలు తగిలి అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే ట్రాక్టరు, డ్రైవరు, ట్రాలీ అక్కడే వదిలి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను పూర్తిగా నివారించారు. కాగా ఈ అగ్ని ప్రమాదంలో ట్రాక్టర్, ట్రాలీకి 2 లక్షల రూపాయల గడ్డి లోడుకు 5,000 రూపాయలు నష్టం వాటిల్లినట్లుగా అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ఆపరేషన్లోని అగ్నిమాపక సిబ్బంది డి శ్రీనివాస్, పి మహేందర్, రవీందర్, పి మనోహర్, ఎం ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. 25 సంవత్సరాల క్రితం రాగినేడు గ్రామంలో వెలిసిన శ్రీ స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం వేడుకలు ఈ నెల 30వ తేదీన ఘనంగా నిర్వహించనున్నామని మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ తెలిపారు. 25 సంవత్సరాల క్రితం రాగినేడు గ్రామంలోని రైతులు పొలం దున్నుతున్న సందర్భంలోని బయటపడినటువంటి శివలింగమును స్థానిక గ్రామ ప్రజలందరూ కలిసి చెట్ల కింద ప్రతిష్ఠింపచేసి పూజలు నిర్వహించడం జరిగిందని, కోలేటి దామోదర్ పూర్వీకులు రాగినేడు గ్రామానికి చెందినవారు కావడంతో స్థానిక గ్రామ ప్రజలందరి కోరిక మేరకు కోలేటి దామోదర్ చెట్టు కింద ఉన్నటువంటి శివయ్యకు ప్రాచీన శిల్పకళా వైభవంతో ఆధునిక పద్ధతిలో సర్వాంగ సుందరంగా నూతన ఆలయాన్ని నిర్మించడంతో పాటు శ్రీ ఆంజనేయ స్వామి, సాయిబాబా ఆలయం
ఆలయము నవగ్రహ మండప నిర్మాణం సుమారు 3 కోట్ల రూపాయలతో పూర్తి చేసి సమస్త రాగినేడు గ్రామ ప్రజల సమక్షంలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా పునః ప్రాణ ప్రతిష్ఠ వైభవ కార్యక్రమాన్ని గత సంవత్సరం మే 10 నుండి 12వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మేరకు ఈ నెల 30న ఆలయం వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. రాగినేడు గ్రామ ప్రజలతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోలేటి దామోదర్ కోరారు. రామగుండం 2వ డివిజన్ పరిధి ఎన్టీపీసీ పీకే రామయ్య కాలనీలో బుధవారం ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులు స్వచ్ఛ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు హెచ్ఆర్ అధికారులు పీకే రామయ్య కాలనీలోని రోడ్లను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ తమ వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలోని ఎన్టీపీసీ హెచ్ఆర్ ఏజీఎం బిజోయ్ సెక్టార్ సంఘ సంస్కర్త మడిపెల్లి మల్లేష్ అధికారులు పాల్గొన్నారు. పెళ్లి రోజున గోదావరి కని బస్టాండ్ సమీపంలోని నిరుపేద పిల్లలకు పెద్దలకు పోషకాహారంతో కూడినటువంటి ఆహారంతో అన్నదానం చేసి ఎలిగేటి సాయి ప్రకాష్ ఉషా దంపతులు ఆదర్శంగా నిలిచారు. గోదావరి కని మార్కండేయ కాలనీకి చెందిన సాహితీ చిప్స్ షాప్ నిర్వాహకులు ఎలిగేటి సాయి ప్రకాష్ ఉషా దంపతుల 9వ పెళ్లి రోజు సందర్భంగా నీడ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలోని గోదావరి కని బస్టాండ్ సమీపంలోని ప్రగతి పట్టణ కేంద్రంలోని నిరుపేద చిన్నారులకు పెద్దలకు చికెన్ బిర్యానీ జ్యూస్లు అందించారు. ఈ సందర్భంగా నీడ అధ్యక్షులు పల్లెర రమేష్ గౌడ్ మాట్లాడుతూ పెళ్లి రోజున పుణ్య కార్యక్రమంగా నిరుపేద వారికి కడుపు నింపడం, వారి యొక్క ముఖంలోని ఆనందం చూడటం పెళ్లి రోజుకు ఒక మంచి అర్థంతో జంట పలువురికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా వారి శుభదినాలను ఇలాంటి కార్యక్రమాలతో ఎదుటి వారికి సాయపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్, ఎలిగేటి సాయి ప్రకాష్ ఉషా, పీకా శివ, చెరుకు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మానవత్వం పరిమళించిన వేళ ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో నరసింహులు పద్మ అనే దంపతులు ఆ పెంపుడు కుక్కకు అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటుకున్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో నరసింహులు పద్మ దంపతులకు ఒక కుమార్తె, 2 కుమారులు ఉన్నారు. కుమార్తె మానస కోరిక మేరకు 14 సంవత్సరాల నుండి అచ్చు కుక్కను జాకీ అనే పేరుతో పెంచుకుంటూ ఉన్నారు. కానీ 4 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కుమార్తె చనిపోవడం జరిగిందని, కుమార్తె చనిపోకముందు పెంపుడు కుక్కకు చనిపోతే అంత్యక్రియలు జరిపిస్తామని తల్లిదండ్రులు మాటిచ్చారని, అచ్చు కుక్క అనారోగ్యంతో చనిపోవడంతో కుమార్తె కోరిక మేరకు మనుషులకు జరిపించిన విధంగానే సాంప్రదాయ పద్ధతిలో మంగళవారం రోజున అంత్యక్రియలు జరిపించారు. ఈ రోజు అచ్చు కుక్కకు సమాధి నిర్మించారు. దీంతో పాటు దినకర్మ జరిపించారు. విశ్వాసం గల జంతువైన అచ్చు కుక్కపై ప్రేమానురాగాలు చూపిస్తూ అంత్యక్రియలు జరిపించడం పట్ల పలువురు అభినందిస్తున్నారు. అయితే మనకు కొంచెం ప్రాబ్లాల వల్ల చనిపోయింది. 14 ఏళ్ళ చనిపోయి. ఆమె తెచ్చుకున్న డాగు అచ్చు జాకీ పేరు. ఆమె పెంచుకున్న తర్వాత ఆమె పోయింది కాబట్టి ఇప్పుడు జాకీని కూడా మేము మా పాప లెక్క చూసుకొని పెంచాము, చేసాము. అది కూడా గత దగ్గర 13 ఏళ్ళు బతికింది. 13 ఏళ్ళు 14 పడ్డాయి. మొన్న అకస్మాత్తుగా చనిపోయినందుకు ఇక ఆమె కోరిక మేరకు ఆమె ఆత్మ శాంతించాలనే భావంతో ఆమె తెచ్చి చెప్పినది ఉన్నప్పుడే చెప్పింది. ఒకవేళ మనం తెచ్చుకోవడం మెయిన్ కాదు డాడీ, తెచ్చుకున్నందుకు దాన్ని మంచిగా చూసుకోవాలి, పెంచుకోవాలి, చనిపోతే దానికి సమాధి కట్టియాలి, మంచిగా అన్ని కార్యక్రమాలు చేయాలి, మనసులో ఎట్లా చేస్తారు అట్లా చేయాలని చూసుకోవడం అట్లే జరిగింది. ఇప్పుడు చేయడం కూడా అట్లే జరిగింది. గత 14 ఏళ్ళ నుంచి కూడా ఆమె దానిపైన వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ కొంచెం అన్నదానం చేయడం కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్. దొంగిలించబడిన 10,97,600 విలువ గల బంగారు, వెండి ఆభరణాలు, పూర్తి సొత్తు రికవరీ చేసి భరోసా కల్పించిన పోలీసులు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్. సైబర్ క్రైమ్ యంత్రాంగం, పోలీస్ శాఖ ప్రజల్లో ఎంత అవగాహన కల్పిస్తున్నా ఆగని సైబర్ క్రైమ్ నేరాలు. పాలకుర్తి ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఫూట్నూరు ఎంపీటీసీ గంగాధరి రమేష్ గౌడ్.
వరిగడ్డి లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్కు అగ్ని ప్రమాదం. ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలు ఆర్పిన అగ్నిమాపక దళం. అచ్చుకుక్క మరణించడంతో అంత్యక్రియలు జరిపించి మానవత్వాన్ని చాటిన నర్సింహులు పద్మ దంపతులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.